వీటన్నింటి వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఏపీలో కూటమి సర్కారు వచ్చిన తర్వాతే అల్లు అర్జున్ మీద వేధింపులు మొదలయ్యాయి. అల్లు అర్జున్ ఎదుగుదలను వారవలేకనే ఇదంతా జరుగుతోంది. సాక్షి పత్రిక క్వశ్చన్ మార్క్ ఎట్టి ఈ కథనాన్ని ఇచ్చింది. చాలా రాసింది. కొన్ని నెలలుగా ఓ పద్ధతి ప్రకారంగా దుష్ప్రచారం సాగుతుంది. వాస్తవానికి నిజంగా ఆ సినిమా పుష్ప సినిమాకి వ్యతిరేకంగా చాలా పెద్ద స్థాయిలో క్యాంపెయిన్ చేయించారు. పుష్ప రిలీజ్ రోజు అయితే ఫుల్ నెగిటివ్ టాక్ని వినిపించే ప్రయత్నం చేశారు. కానీ వాటన్నిటిని ఛేదించుకుని అల్లు అర్జున్ అఖండ విజయాన్ని సాధించాడు. భారీగా కలెక్షన్ల పర్వం నడుస్తోంది. అయితే ఆ సినిమాలో ఉన్నటువంటి స్మగ్లర్ ఏంటి, ఆ విలువలు ఏంటి, అవన్నీ ఇప్పుడు చర్చనీయాంశం కాదు. జనం ఆదరిస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు, లాభాలు గడిస్తున్నారు. లాభాల కోసం సినిమాలు తీస్తారు. ఆ సినిమాలు చూసినటువంటి జనాలు వాళ్ళకి లాభాలు సంపాదించబడతారు. అలా లాభాలు సంపాదించడంలో అల్లు అర్జున్ సినిమా ఒక టాప్ రేంజ్లో నిలిచింది, బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఎంత నెగిటివ్ క్యాంపెయిన్ చేసినప్పటికి కూడా అలాంటి క్యాంపెయిన్ అన్నింటినీ ఛేదించుకున్నటువంటి అల్లు అర్జున్ చివరికి సంజయ్ థియేటర్ జరిగినటువంటి ఒక ఘటనతో మొత్తం ఆయన మీద పెద్ద స్థాయిలో దుమ్మెత్తి పోసేలా దుమారం జరుగుతుంది. ఇదంతా చాలా ప్లాన్డ్గా నడుస్తున్నటువంటి కథ. రెచ్చిపోయి దారిని వ్యాఖ్యలు చేసినటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అంటూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కామెంట్ చేశారు. వాస్తవంగా ఆయన మీడియా ముందే అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఎక్స్ వేదికగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అల్లు అర్జున్ని ఎద్దేవా చేస్తూ సినిమా రిలీజ్ నాడు చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. ఆ తర్వాత నువ్వు ఒక కమెడియన్ అంటూ చలమలశెట్టి రమేష్ బాబు వ్యాఖ్యానించారు. ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. పుష్ప 2 అడ్డుకుంటామని హెచ్చరికలు చేశారు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం స్పందనపై సినీ వర్గాల్లో చర్చ. ప్రస్తుత పరిణామాల వెనక వీరి హస్తం ఉండొచ్చని అనుమానం. వాస్తవానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలు నుంచి వచ్చిన తర్వాత చాలామంది టాలీవుడ్ ప్రముఖులందరూ అల్లు అర్జున్కి బాసటగా నిలబడ్డారు, అండగా నిలబడ్డారు. అది కూడా తప్పు, ఆయనకి ఏమన్నా కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా అన్నట్టు చాలా వ్యంగ్యంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో. ఆయన స్థాయి కూడా మరిచిపోయి ఆయన మాట్లాడారు. అయినప్పటికీ కూడా నేరుగా మెగాస్టార్ చిరంజీవి, నాగేంద్ర బాబు కూడా స్పందించిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పెదవి విప్పితే ఒట్టు, నోరు మెదిపితే ఒట్టు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ విషయంలో ఆయన ఏమీ మాట్లాడుతున్నటువంటి దాఖలాలు లేవు. దీని ఎన్నింటి వెనక కారణం అల్లు అర్జున్ ఇంత రాద్ధాంతానికి, రచ్చకి గురి కావడానికి వెనక కారణం పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి అల్లు అర్జున్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి చర్చ సినిమా వర్గాల్లో నడుస్తోంది అని ఈ కథనం యొక్క సారాంశం. అవకాశం లేకపోలేదు, కానీ అదే కారణం అని ఎవరు నిర్ధారించే పరిస్థితి కూడా లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదంటే ఏమనుకోవాలి? సొంత మేనల్లుడి విషయంలో ఆయన మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయారంటే దేనికి సంకేతం? ఆయన ఇంటి మీద దాడి జరిగిన తర్వాత కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు. రాజకీయంగా చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ తీసుకోవచ్చు. ఒక్కొక్క కుటుంబంలోనే భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ ఉన్నటువంటి రోజులు కూడా మనం చూసాం. అలా కొడుకు ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీలో చాలా ఉదంతాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో తన మాట కాదని తనకు గెట్టనటువంటి వాళ్ళతో అనుకూలంగా వ్యవహరించారనేటువంటి ఏకైక కారణంతో, రాజకీయ విభేదాలతో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అల్లు అర్జున్ మీద స్పందించకుండా ఉన్నారంటే ఏమనుకోవాలి? ఈ కథనంలో ఉన్నటువంటి వ్యవహారం అనేక రకాల అనుమానాలకి తావిచ్చేలా ఉంది. పూర్తిగా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆడిస్తున్నటువంటి నాటకంగా సాక్షి చిత్రీకరించే ప్రయత్నం అయితే చేసింది. వాస్తవం సాక్షి కూడా అవసరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మీద మధ్య విభేదాలు పెరిగితే అది సాక్షికి కూడా ఉపయోగం. కాబట్టి సాక్షి ఆ ఉద్దేశంతో కూడా ఇలాంటి కథనాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ అల్లు అర్జున్ తీరు మాత్రం అందుకు అద్దం పడుతుంది, అందుకు తగ్గట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి దానికి మూల కారణంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కారణంగానే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి కామెంట్స్, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జనసేన పార్టీ కేడర్ కానీ నాయకులు కానీ చేసినటువంటి వ్యవహారం ఇవన్నీ దీనికి అద్దం పట్టేలా ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఇదే అసలు కారణమా తేలాల్సి ఉంది.